నన్ను నేను దశాబ్దం పైన పరీక్షించుకుంటే నేను 14లో పార్టీ పెట్టాను. అలాగే నాతో పాటు నడవాలి అంటే చాలామంది వచ్చారు, మధ్యలో అందరూ రాలిపోయారు. ఒక్క ఓటమికి అందరూ పారిపోయారు, పిట్టలాగా ఇరిగిపోయారు. నాకు ఆనందం వేసింది. ఎవరు కాంటే రత్నాలు మిగిలిని నత్తగులలో వెళ్ళిపోయినాయి అనిపించింది. దీని వెనక 2007, 2008లో అప్పటి యూత్ వింగ్కి నేను చేసిన స్ట్రక్చర్ అది. 12 సంవత్సరాల తర్వాత మీ అందరి మీద, మీ డిసిప్లైన్డ్ ఎఫర్ట్స్ మీద, మీ కన్సిస్టెన్సీ మీద నాకు నమ్మకం వచ్చి ఈరోజు నేను ఆ స్ట్రక్చరు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పంచాయతీ, ప్రతి మండలంలో కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. మండల స్థాయి నుంచి నేనే కూర్చొని సెంట్రల్ ఆఫీస్ నుంచి నేనే మానిటర్ చేస్తాను. నేను అది ఎంత పారదర్శకంగా చేస్తానంటే మీరే ముందుండి పారదర్శకం చేయండి. యు వాంట్ టు బికమ్ లీడర్స్. మీకు నాయకులు కావాలని ఉందా? గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిల్లో, పార్లమెంటు స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో, ఒక రీజియన్ స్థాయిల్లో, ఒక రాష్ట్ర స్థాయిల్లో, కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను. మీ అందరికీ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం. ఇప్పుడు నేనేం పెట్టానంటే, ఒక మండలంలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ ఇన్ఛార్జిగా పెట్టాలి అంటే చాలామంది సాధక్స్ కానీ ఉద్యమీస్ కానీ మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతే నేను ముందుకు తీసుకెళ్తాను. కన్సిస్టెన్సీ, డిసిప్లైన్, కమిట్మెంట్ చూపిన కార్యకర్తల్ని నేను గుర్తించి ముందుకు తీసుకెళ్తాను. ఆ తర్వాత ఆ విధానాన్ని పార్టీ తీసుకెళ్తుంది. మీ అందరికీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే, నేను కమిటీ పంపిస్తున్నాను కానీ వీళ్ళు ఫైనల్ అనుకుని వీళ్ళు కూడా అథారిటీలా ఫీల్ అవుతారు. అలా ఉండదు. ఇది కేవలం మిమ్మల్ని దరఖాస్తులు స్వీకరించే కమిటీలే. దే ఆర్ నాట్ ద అథారిటీ. నా దగ్గరికి తీసుకురావడానికి ఒక 25 కమిటీలని మళ్ళీ నేను కరెక్ట్ చేసి మళ్ళీ బిగినింగ్ నుంచి పునర్నిర్మాణం చేస్తాను. అందరూ ఎవరైతే నిజంగా బాధ్యతగా ఉంటారో, డిసిప్లిన్గా ఉంటారో వాళ్లే ఉంటారు. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం.